మా ప్రేమ గల ప్రియ పరలోక తండ్రి, మనం నమస్కారాలు చేస్తున్నాం. గత తండ్రి ఈ యొక్క ఆగస్టు నందు కాపాడి ఈ యొక్క 24వ తారీఖు సాయంకాలం నుంచి చూపించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించలేవా. ఈ రాత్రిగా సమయంలో ఏర్పాటు చేసిన యొక్క బర్త్డే మీటింగ్ జ్ఞాపకం చేసుకోండి. పాడే పాట చెప్పే వాక్యాలను చూపించండి. తండ్రి దేవుడి మీద జ్ఞాపకం చేసుకుని సగం నడిపించండి. ఆది నుంచి అందరూ నడిపించడం ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. పాటల ద్వారా మహమ్మద్ వర్గం ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేసి చూపించండి. తండ్రి అత్తయ్య గారిని మా గారి జ్ఞాపకం చేసుకోండి. దివ్యగీతం రామకృష్ణ జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మామగారిని అలాగనే మరి ఇద్దరు అక్కలు కూడా జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. అలాగే తండ్రి యొక్క భర్తను పెట్టిన మీరు చూపించండి. ఆ యొక్క దాసుని బలమైన పాత్ర వాడుకోండి. వాక్యం చెప్పే విషయాలు మీకు చూపించి సహాయం చేయమని, మరి సకాలంలో ముగించుకున్న కృపణించమని, సహాయం చేయమని, తోడ్పట్టమని, ఇక్కడ గడిపే సమయం వెలుకరంగా ఆశీకరంగా చేయమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి ఎరవేడుకుంటున్నాం తండ్రి. మరి ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని నా మహింపరచాలని నమ్ముతూ దేవుని స్తుతిస్తున్నాం. కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని విని మరి యొక్క భర్త మీటింగ్ ముందుకు సమయాన్ని జరుపుతున్నాం. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. 3వ వచనము. కీర్తన గ్రంథము 100వ అధ్యాయం 3వ వచనము. మొదటి భాగం మనం చదువుకున్నాం. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించను. ఈ లోకంలో మరి దేవుడే మానవుణ్ణి మరి జన్మింపజేసిన వాడుగా ఉన్నాడు. మనం ఆది కాండంలో మనం చూస్తే మరి దేవుడు మరి ఆది అని భూమి ఆకాశాలు సృజించాడు. 6 రోజులు దేవుడు మరి 5 రోజులు మరి అన్నీ చేసి 6వ రోజు దేవుడు ఏం చేశాడంటే మానవుని చేశాడు. మానవుడు వంటకుంటే మంచిది కాదని వారికి సహాయంగా ఒక స్త్రీని కూడా చేశాడంటే దేవుడే మరి. కాబట్టి ఆయనే మనల్ని పుట్టించాడు. కాబట్టి మనం జ్ఞాపకం అందుకనే మన బైబిల్ మనం చూస్తే మరి ఆది కాండము 40వ అధ్యాయము 20వ వచనము. ఆది కాండము 40వ అధ్యాయము 20వ వచనము చదవరచనిగా. ఆది కాండము 40వ అధ్యాయము 20వ వచనము. చాలండి. ఇక్కడ మనం చూస్తే మరి చదువుకున్న రీతిగా ఇక్కడ ఫరో రాజు గారు పుట్టినరోజు వచ్చింది. వస్తే ఏం చేశాడంటే సేవకులందరిని పిలిపించి ఏం చేస్తూ వచ్చాడు, ఆయన విందు చేస్తూ వచ్చాడు. అలాగనే మరి దేవుని సేవకులను ఇంటికి పిలిపించుకొని మరి ప్రార్థన చేసుకుని వాక్యం చేయడం వల్ల ఎన్నో దీవెనలు ఉన్నాయి. అలాగనే మనం బైబిల్లో మనం చూస్తే మరి చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనము. గర్భంలో నేను రూపింపక మునిపే బయలుపడక మునిపే. చాలండి. ఇక్కడ మనం చదువుకున్న రీతిగా మరి ఆయన గర్భంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి మానవుడు అనగా మరి మనం ఎలా ఉండాలో మరి ఆయన ముందుగానే ఏర్పరిచాడు. అందుకని ఇక్కడ మనం బైబిల్లో మనం చూస్తే చూడండి, మరి యెషయా గ్రంథము 45వ అధ్యాయం 1వ వచనము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం వాక్యం ఎలా సెలవిస్తుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 1వ వచనము. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. కోరేషుని గురించి సెలవిచ్చిన చూస్తే కోరేషు పుట్టక మునిపే అతని ఎలా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అతని పక్షంలో జన్మము జయించకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. మనం పుట్టక మునిపే దేవుడు ఒక ప్రణాళిక, ఈ యొక్క మరి ఈ కుటుంబం పలానా వ్యక్తి పుట్టాలి, ఈ కుటుంబంలో
పలానా వ్యక్తి పుట్టి పలానా పని చేయాలి, పలానా చేయాలని. మరి ఈ లోపల మనం చూస్తే మరి గర్భిణీగా ఉన్నప్పుడే చాలామంది ఏం చేస్తారంటే మాకు అబ్బాయి కావాలి, మాకు అమ్మాయి కావాలి ముందుగానే మరి చెప్తూ ఉంటారు. కానీ దేవుడి ప్రణాళిక ఏంటంటే దేవుడు ఎవరిస్తే వారిని మనము సంతోషంగా తీసుకోవాలి. దేవుని చిత్తంలో ఆయన ఎవరిచ్చినా ఆయన మేలు కొరకే పెంచాలి. అందుకని ఇక్కడ మనం బైబిల్లో మనం చదువుకునేదిగా మరి కీర్తనలో 103లో ఆయనే మనలను పుట్టించిన వాడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం చూస్తే మరి చూడండి రోమలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. రోమలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. మేలు కలుగుటకై మేలు కలుగుటకై దేవుని ప్రేమిస్తే సమస్తము మేలుకరంగా జరుగుతుంది. మనం పుట్టక మునిపే దేవుడు మన ఎట్లా తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమైన క్రీస్తు మన కొరకు చనిపోయి మృతిపోయి తిరిగి లేచిన వాక్యం చదివిస్తుంది. ఆయన మనం పుట్టక మునిపే ఆయన మన కొరకు జీవించాలి. అందుకని ఇక్కడ మనం చూస్తే మరి ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాము. మరి ఆదికాండము చూడండి, ఆదికాండము 8వ అధ్యాయము 10-11 వచనాలు. ఆదికాండము 8వ అధ్యాయము 10-11 వచనాలు. మరలా వెలుపలికి విడిచెను. చాలండి. ఇక్కడ నోవాహు జీవితంలో మరి నోవాహు ఆత్మీయ జీవితంలో మరి ఓడను కట్టిన తర్వాత పావురాన్ని వదిలినప్పుడు పావురం శ్రేష్టమైన ఆహారం తీసుకుని వచ్చింది. అందుకని ఇక్కడ మనం చూస్తే సరే శ్రేష్టమైన మరి ఆహారం కొరకు పావురం. అలాగనే మనం చూస్తే మరి దివ్యకీర్తి పుట్టినరోజు సందర్భంగా మనం వాక్యం ధ్యానం చేస్తున్నాము. మరి దివ్యకీర్తిలో కొన్ని లక్షణాలు నేను మరి చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఆ లక్షణాలు ఒక 4 మాటలు మనం చదువుకొని మనం ముగించుకున్నాం. 4 మాటలు మనం చదువుకున్నాం. చూడండి, మొట్టమొదటిగా మరి రూతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము. రూతు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనము. రూతు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనము. మరి దివ్యకీర్తి లక్షణాలు నేను చిన్నప్పటి నుంచి చూసి చెప్తున్నాను వాక్యం సక్రమంగా. మరి రూతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము. ఈ యొక్క పావురం జీవితంలో మరి లక్షణాలు మనం చూస్తున్నాము. రూతు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనము. కాబట్టి ఇక నయోమి జీవితంలో ఏమి లేదు, చేదు లేదు, చేదు అనుభవం లేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పావురం జీవితంలో చేదు లేదు. మరి దివ్యకీర్తి విషయంలో కూడా మరి అందరినీ ప్రేమించేదిగా ఉంటుంది. ఆత్మీయంగా అందరినీ ప్రేమించి అందరితో సంతోషంగా ఉండాలని ఆలోచన కలిగి ఉంటుంది. రెండోదిగా మనం చూస్తే మరి మొదటి సమయాల గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే మొదటి సమయాల గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. అక్కడ మనం చూస్తే చూడండి మరి పావుని యొక్క 2వ లక్షణాలు అనగా చూడండి దావీదు మీద చాలా ఇక్కడ మనం చూస్తే నిష్కలంకమైన చూపు అనగా మొట్టమొదటిగానేమో చేదు ఉండదు. రెండవదిగా జాలిగల చూపు. రెండవదిగా ఏంటండి, జాలిగల చూపు. ఎవరైనా వచ్చి అమ్మా బాగలేదమ్మా అంటే గబుక్కుని ఏం చేస్తుంది, నేనున్నాను అని సహాయం చేస్తుంది. కాబట్టి అది నేను గమనించాను. రెండవదిగా మనం చూస్తే మరి మూడవదిగా చూస్తే చూడండి మరి యేషుకేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. మూడవదిగా చూస్తే మొట్టమొదటిగానేమో చేదు ఉండదు. రెండవదిగా జాలిగల చూపు. మూడవదిగా మనం చూస్తే యేషుకేలు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనము. యేషుకేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. నరపుత్రుడా నేను దాన్ని భక్షించాలని. ఇక్కడ మూడవదిగా చూస్తే మరి శ్రేష్టమైన ఆహారం తింటుంది. పావురం జీవితంలో మొట్టమొదటిగానేమో చేదు ఉండదు. రెండవదిగా జాలిగల మనసు. మూడవదిగా శ్రేష్టమైన ఆహారము. ఎక్కడికి బయటికి వెళ్ళినా సరే మరి మంచి రెస్టారెంట్ ఎక్కడున్నా అక్కడికి భోజనాన్ని తీసుకెళ్తుంది.
కాబట్టి మన ఆత్మీయ జీవితంలో అందరితో సంతోషంగా ఉండాలి. చివరిగా మనం చూస్తే జీవికృతి జీవితంలో మరి చూడండి, మరి కీర్తన గ్రంథము 133వ అధ్యాయం 1వ వచనము. కీర్తన గ్రంథము 133వ అధ్యాయము 1వ వచనము. కీర్తన గ్రంథము 133వ అధ్యాయము 1వ వచనం. చాలండి. ఇక్కడ మరి చివరిగా చూస్తే జీవికృతి జీవితంలో సహవాసం కలిగి ఉంటుంది. ఎవరితోనైనా మంచి సహవాసము, మంచిగా మాట్లాడుతుంది. మరి గత వివాహం నుంచి కూడా దీవికీర్తి ప్రతిరోజు ఫోన్లో ప్రార్థన చేసుకుంటారు. మరి వాళ్ళ స్నేహితులందరూ కలిసి ప్రతిరోజు ప్రార్థన సహవాసం కలిగి ఉన్నారు. కాబట్టి మరి మొన్న ఒక ఇంటికి గృహదర్శనకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమాని వాళ్ళు చెప్తున్నాయా, మరి మా అమ్మాయి వాళ్ళు ఫోన్లో ప్రార్థన చేసుకుంటున్నారు, మా ఇంట్లో కష్టాలు బాధలు అన్నీ పోయినాయి, సగంగా గట్టెక్కేమన్నారు. కాబట్టి ప్రతిదినం మనం ప్రార్థన చేసుకున్న వల్ల ఎన్నో సమస్యలు మనం విడుదల పొందుతాం. కాబట్టి మొట్టమొదటిగా పౌరం జీవితంలో చేదు ఉండదు. రెండోదిగా పౌరం జీవితం మనం చూస్తే జాలి గల మనసు. మూడవదిగా శ్రేష్టమైన ఆహారం తినగా వాక్యాన్ని భుజించేవారుగా, వాక్యాన్ని చదివే వారంగా ఉండాలి. నాలుగవదిగా ప్రార్థన జీవితం అనగా సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి చిన్ననాటి నుంచి నేను జీవికృతిలో ఈ లక్షణాలను చూస్తున్నా. దేవుని వాక్యాన్ని వింటాము, దేవుని వాక్యాన్ని చదవటము, అందరితో సహవాసం కలుగుంటాము, ప్రార్థన చేయటం అన్నీ. ఎప్పుడు ఎవరికి బాధ వచ్చినా సరే ఆ బాధ అంటే పోటాక ఆమె ఏం చేస్తుంది, అందరితో నవ్విస్తూ ఉంటుంది. దుఃఖం అనేది ఉండదు అక్కడ. కాబట్టి మా ఆత్మీయ జీవితంలో మరి మనం కూడా ఈ లక్షణాలు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా చేదు ఉండకూడదు, జాలి గల మనసు ఉండాలి. మూడవదిగా శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని చదవాలి. నాలుగవదిగా సహవాసంగా దేవుని ప్రార్థన కలిగి ఉండాలి. కాబట్టి ఈ లక్షణాలన్నీ మనం కలిగి జీవిస్తే పౌరంలాగా పరిశుద్ధంగా జీవిస్తాం. అందుకనే వాక్యం చదవచ్చు, నేను పరిశుద్ధం కనుక మీరును పరిశుద్ధులైన వాక్యం చదువుతుంది. కాబట్టి పౌరం అనగా పరిశుద్ధాత్మక సాదృశ్యము. పౌరం ఎప్పుడు పరిశుద్ధంగా తెల్లగానే ఉంటుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధం కలిగి జీవించాలని వాక్యం చదువుతుంది. కాబట్టి ఈ లక్షణాలన్నీ కలిగి మనం జీవిస్తే, అందుకనే కీర్తన గ్రంథము 65వ వచనం పఠనవుతుంటే సంవత్సరమును దయా కిరీటము ధరింపజేసిన వాక్యం. అలాగనే హబక్కు గ్రంథము 2వ అధ్యాయం మనం చూస్తే యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నోటను పరచము, సంవత్సరం జరుగుతున్న నీ కార్యము వర్ధిల్లింప చేయము. కాబట్టి గత సంవత్సరాలని దేవుడు కాపాడుతూ వర్ధిల్లింప చేస్తున్నాడు. మరి ఈ సంవత్సరము కూడా దేవుడు ఈ యొక్క సంవత్సరం అధికంగా వర్ధిల్లింప చేయనట్లు ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. మా ప్రార్థన